ఏదో పొడి చేస్తాను, పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తానని మరి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు తన కాళ్ళ కింద తాను భూమి కదులుతూ ఉంటే ఏమి చేయాలో, ఏమి మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ప్రతిరోజు ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న రాజ్యాంగం అన్నాడు, ఆ తర్వాత ఒక హోంమంత్రి వీడియో మార్ఫింగ్ చేయించిండు. తన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో మార్ఫింగ్ వీడియో పెట్టాడు. ఈయన ఏదైతే మాట్లాడాడో అదే మార్ఫింగ్ వీడియో పెట్టాడు. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో మార్ఫింగ్ వీడియో పెట్టాడు. ఈయన ఏదైతే మాట్లాడాడో అదే మార్ఫింగ్ వీడియో పెట్టాడు. మళ్ళీ గుజరాత్ పౌరుషం అంటాడు, తెలంగాణ పౌరుషం, గుజరాత్ పౌరుషం. మళ్ళీ ఈరోజు వచ్చి గాడిద గుడ్లు పెట్టుకొని ఊరేగుతున్నాడు. నాకు తెలిసినంత వరకు గాడిద గుడ్లు ఎక్కడుంటాయో ఎట్లుంటాయో తెలియదు. ఒక రేవంత్ రెడ్డికే బాగా తెలిసినట్టుంది గాడిద గుడ్లు. గుజరాత్ పెత్తనమట, తెలంగాణ పౌరుషమట. రేవంత్ రెడ్డి గారు, ఏ రోజైనా తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నారా? తెలుగుదేశంలో ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమం గురించి మాట్లాడినటువంటి వ్యక్తిని ఈరోజు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. కిషన్ రెడ్డి పోకిరి మాటలకు ఏముంటుంది? ముఖ్యమంత్రి ఎవడైనా ఫేక్ వీడియోలు తయారు చేస్తాడా? బుర్రునే మాట్లాడుతుర్రా ఎవరైనా? నేను ఇంత నిర్దిష్టంగా నేనే కూర్చొని మాట్లాడుతున్నా. నేను మాట్లాడిన వీడియోలో మీరు లైవ్ వేసుకుంటుండ్రు. వాళ్ళు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఇంకా ఫేక్ తయారు చేయాల్సిన అవసరం నాకేముంది? ఏమన్నా అంటే కొంచెం కామన్ సెన్స్ లాజిక్ అప్లై చేయండి. నేను ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి బహిరంగ సభలల్లో ఎస్ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని నేను చెప్తున్నాను. ఇంకా మళ్ళీ ఫేక్ వీడియో ఎందుకే? అందుకనే మేము వచ్చినాం కాబట్టి అది అమలు జరగలేదు, ఆపిపెట్టినాము. మేము వచ్చినాం కాబట్టి రిజర్వేషన్లు రద్దు కాలేదు. 2004లో నిజంగానే బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ వచ్చినుంటే ఇవన్నీ వ్యవహారాలు చేసేటోళ్ళు. ఈయన వచ్చిన తర్వాత చాలా విషయాలు చేసిండు. ఇప్పుడు అందుకే ఎప్పుడు కూడా బీజేపీ కానీ జనతా పార్టీ కానీ ఎందుకు చేయలేదంటే వాళ్ళకి ఏ రోజు కూడా అబ్సల్యూట్ మెజారిటీ లేదు. కూటమిల కుంపటిలో వాళ్ళకి చేయడానికి అవకాశం రాలే. ఈరోజు 400 సీట్లు వస్తే చేసేద్దామని 8 రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేసి వాళ్ళ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. సో ఈరోజు వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా సింగిల్ పాయింట్ ఎజెండాగా ముందుకెళ్తుండ్రు. రాజ్యాంగాన్ని సవరించాలి, రిజర్వేషన్లను రద్దు చేయాలి. ఇది ఒక్కటే ఎజెండా. అది మీరు చెప్పాలి, నాకైతే తెలుస్తుంది. ప్రజలకు నష్టం అవుతుంది, దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు 100% నష్టం అవుతుంది. పంపిరు వచ్చారు, ఇక్కడనే ఉన్నారు. ఎట్లుంటుందా ఎదుర్కొంటా? నేను అదే చెప్పిన. ఒక ఆయనకు అనుభవం ఉంది, 10 ఏళ్ళు గట్లనే చూసింది కదా, ఆయన అడుగురు అని చెప్తాను. ఆయన కన్సల్టెంట్గా పెట్టుకోండి అని సజెషన్ చేస్తున్న వాళ్ళకు. ఇట్లనే బెదిరిస్తే ఏమైతే చివరికి ప్రజలు ఏం తీర్పిస్తారు? తెలంగాణ ప్రజలు. ఇది నా మీద దాడి కాదు, తెలంగాణ ప్రజల మీద దాడి, దళితులు గిరిజనుల మీద దాడి. నేనేం నా సొంత ఎజెండా లేదు, నా సొంత మేనిఫెస్టో లేదు. నేను దళితుల గిరిజనులకు ఓబీసీలకు రిజర్వేషన్లు ఉండాలి, పెంచాలి అంటున్నా. అట్లా మాట్లాడితే నిన్ను లోపలేస్తామని మోడీ, అమిత్ షా గారు అంటున్నారు. మీరు ఎటువైపు నిలబడతారో మీరు ఆలోచన చేసుకొని నిలబడి ఉండ్రి.